హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కానీ మనం చూసినట్టయితే బీఎస్ఈ సెన్సెక్స్ కానీ నిఫ్టీ 50 కానీ వాటి యొక్క రికార్డ్ ఎక్కడైతే పీక్లో అయితే నడిచిందో ఆ రికార్డ్ పీక్స్ నుంచి చాలా హఠాత్తుగా డామ్ అని పడిపోయినాయి. అయితే బ్లూంబర్గ్ యొక్క రిపోర్ట్ ఆధారంగా కానీ చూస్తే గత 4 నెలల్లోని మన ఇండియన్ మార్కెట్స్ నుంచి దాదాపుగా $1 ట్రిలియన్ అనే అంత వాల్యూ తుడిచిపెట్టుకుపోయిందని తెలుస్తుంది. అండ్ ఇక్కడితో ఆగకుండా కూడా ఫిబ్రవరి 2025లో కానీ మనం చూసుకున్నట్టయితే మ్యూచువల్ ఫండ్స్లో వచ్చిన నెట్ ఇన్ఫ్లో దాదాపుగా 79% తగ్గడమే కాకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో వేసే ఇన్ఫ్లోస్ కూడా 26% తగ్గడం మనం చూసాం. అయితే వీటికి గల కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది, ఇప్పుడు కరెక్షన్కి గురవుతుంది. ఇంతకు ముందు కూడా అయింది కదా, కాకపోతే ఇంతకు ముందు ఇప్పుడు అయిన వాటిల్లోనే చాలా వరకు తేడాలు ఉన్నాయి. ఈసారి మార్కెట్ ఇంత కరెక్షన్ గురవడానికి గల ముఖ్య కారణాలు కానీ చూసుకున్నట్టయితే మొట్టమొదటిది మన దేశం యొక్క కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అనేవి తగ్గిపోయినాయి. అదే టైంలో దానికి మనం ఇచ్చిన వాల్యుయేషన్స్ చాలా హైగా అయిపోవడంతో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు మన మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అయిపోయి చైనాకి పరంగా ఒక అండర్ వాల్యూడ్ స్టాక్స్ వెతుక్కుందామో, చాలా హెవీ వాల్యుయేషన్ ఉంటుంది మన మార్కెట్స్లోని, అటువైపుగా వాళ్ళు మళ్ళారు. వీటన్నిటి వల్ల మనం చూసినట్టుగానే మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఇన్ఫ్లోస్ అనేవి తగ్గిపోయినాయి రికార్డ్ స్థాయిలోని. కాకపోతే చాలామంది మార్కెట్లోని ఇటువంటి సిచ్యువేషన్స్ వల్ల పానిక్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు వేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ స్ట్రాటజీని కానీ ఎస్ఐపీస్ని కానీ హఠాత్తుగా మానేస్తున్నారు. కానీ మానచ్చో లేదో ఈ పర్టికులర్ వీడియో చూసి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాము. కాబట్టి నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయేది ఇటువంటి డౌన్ఫాల్ అవుతున్న మార్కెట్లోని మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనకి ఎంతవరకు ఒక ఉపయోగకరమైన స్ట్రాటజీగా ఉంటాయి అనేది. మొట్టమొదటిది, దీనికి మనము కొంచెం డేటా అనాలిసిస్ చేసి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటి, అసలు పాస్ట్లోని మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇటువంటి కరెక్షన్స్ అయినప్పుడు స్టాక్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేశాయని. సో దీనికి ఆధారంగా కానీ చూసినట్టయితే వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక రీసెర్చ్ వాళ్ళు చేసిన స్టడీ ఒక ఆధారంగా కానీ చూస్తే గత 20 సంవత్సరాల్లోని ఎప్పుడైతే బీఎస్ఈ సెన్సెక్స్ నిఫ్టీ 50 20% కన్నా ఎక్కువ పడిపోయినాయో అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ యొక్క కేటగిరీస్ లార్జ్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్స్ని తీసుకుని వాళ్ళ బెంచ్ మార్క్ తోటి బాటు పోలిస్తే ఎలా పర్ఫామ్ చేసినాయి అని చూశారు. సో గత 6 కరెక్షన్స్లోని, అంటే మనం ఇప్పటిదాకా ఫేస్ చేసింది ఈ ఇయర్ వరకు కానీ చూస్తే 6 కరెక్షన్స్ని ఫేస్ చేసాం. ఈ 6 కరెక్షన్స్లో కూడా నేను చెప్పిన ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ లార్జ్, మిడ్, స్మాల్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ వాళ్ళు వాళ్ళ యొక్క బెంచ్ మార్క్స్ని దాటారంట. అది కూడా నార్మల్ రేట్స్లో కాదండి. 2020లో వచ్చిన కరెక్షన్ అప్పుడు కానీ అసలు ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది బెంచ్ మార్క్తో పాటు కానీ పోల్చినట్టయితే లార్జ్ క్యాప్ ఫండ్స్ 88% అవి అవుట్ పర్ఫామ్ చేసినట్టుగా తెలుస్తున్నాయి. అంటే దాటేసాయి అనమాట, బెంచ్ మార్క్ కన్నా మంచి రిటర్న్స్ని అందించాయి. అలాగే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏమో 96%, మిడ్ క్యాప్ ఫండ్స్ ఏమో 91%, స్మాల్ క్యాప్ ఫండ్స్ అయితే 100% దాటేసి వాళ్ళ యొక్క బెంచ్ మార్క్ యొక్క పర్ఫార్మెన్సెస్. అయితే ఈ తీరు బాగానే ఉంది. నెక్స్ట్, స్టాక్ మార్కెట్స్ ఇలా పడిపోతున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మాత్రం ఎందుకు రికవరీ వైపుగా, రికవరీ దిశగా, లేకపోతే మార్కెట్స్ కొంచెం మెరుగుపడుతుంటే మ్యూచువల్ ఫండ్స్ మాత్రం ఎందుకు అంత మెరుగ్గా, అంత ఫాస్ట్గా రికవర్ అవ్వగలుగుతుంది? దీనికి వెనకాతల లాజిక్ ఏంటని చూద్దాం. సో ఇప్పుడు కానీ మీరు స్క్రీన్ మీద ఈ డేటాని కానీ చూసినట్టయితే ఒక మార్కెట్ కరెక్షన్కి గురైన తర్వాత ఎప్పుడు రికవరీ ఫేజ్లోకి వస్తుందో అప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ని కానీ పరిశీలించినట్టయితే వాళ్ళ బెంచ్ మార్క్ని దాటుకుంటూ చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతుందంట. పర్ఫార్మెన్సెస్ని దాటి ఇవ్వడంతో పాటుగా రికవరీ పదంలో కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేవి వాళ్ళ యొక్క బెంచ్ మార్క్స్తో పోలిస్తే చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంది. దీనికి కానీ మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తే వివిధ రకాల కరెక్షన్స్లోని మేము డేటా ఇవ్వడం జరిగింది. ఇందులో 2008 ఫినాన్షియల్ క్రైసిస్ అప్పుడు చూద్దాం. 2008 ఫినాన్షియల్ క్రైసిస్ అప్పుడులో కానీ చూస్తే దాదాపుగా 47% లార్జ్ క్యాప్ ఫండ్స్ కానీ, 73% ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, 65% మిడ్ క్యాప్ ఫండ్స్, 100% క్యాపిటల్ ఫండ్స్ వాళ్ళ యొక్క బెంచ్ మార్క్తో కానీ పోలిస్తే ఫాస్ట్గా రికవర్ అయినట్టుగా తెలుస్తుంది. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ కొంచెం తక్కువ రికవర్ అయినప్పటికీ మిగతా స్మాల్ క్యాప్ ఆర్ మిగతా కేటగిరీస్లో ఉండవన్నీ కూడా చాలా ఫాస్ట్గా రికవర్ అయినాయి. దీనికి గల ముఖ్య కారణం ఏంటి? అసలు ఇంత లాజిక్లోని పర్ఫార్మెన్స్ బాగుంది, రికవరీ చేసినప్పుడు కూడా ఇది కూడా బాగుంటుంది. సో దీనికి మెయిన్ ఆర్ ముఖ్య కారణం ఏంటి? సో మంత్లో ముఖ్యమైన కారణం నేను ఇంతకుముందు తెలియజేసినట్టుగానే మన యొక్క ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఎప్పటికప్పుడు వాళ్ళు స్ట్రాంగ్గా, ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండే కంపెనీస్ని ఎంచుకోవడంతో పాటు వీక్గా ఉండే కంపెనీస్ని వాళ్ళ పోర్ట్ఫోలియో నుంచి తీసివేయడం జరుగుతుంది. కంటిన్యూస్గా వాళ్ళు మానిటరింగ్ అనేది చేస్తారనమాట. ఏదైనా ఒక స్టాక్ మంచిగా పర్ఫామ్ చేయకపోయినా దాన్ని రీప్లేస్ చేసి ఇంకో మంచి స్టాక్ని తీసుకురావడం, ఇటువంటివి. సో ఇప్పుడు మీరు అసలు ఏం చేయాలి? సో మొదటిది ఏంటి అని అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండాలి అనే విషయం. సో లాంగ్ టర్మ్గా ఇన్వెస్టెడ్గా ఉండడం షేర్ మార్కెట్స్లో కానీ స్టాక్ మార్కెట్స్లో కానీ చాలా ముఖ్యమైన విషయం అనమాట.
రెండవది ఎస్ఐపీస్ యొక్క ఫుల్ అడ్వాంటేజ్ తీసుకోవడం. ఎప్పుడు కూడా మార్కెట్ ఒకే తీరులో ఉంటుందని మనం ఎవరం కూడా ప్రెడిక్ట్ చేయలేం. కాకపోతే మార్కెట్ పెరిగినప్పుడు మనకి ఎస్ఐపి యొక్క యూనిట్స్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ బట్టి తక్కువ యూనిట్స్ అనేవి యాడ్ అవుతాయి. మార్కెట్ కానీ తగ్గినప్పుడు ఎస్ఐపి యూనిట్స్ అనేవి ఎక్కువ యాడ్ అవుతాయి. సో ఈ తీరులోనే మీరు ఎస్ఐపి యొక్క యూనిట్స్ని రూపీ యావరేజింగ్ కాస్ట్, అంటే మీ యొక్క కాస్ట్ ఆఫ్ ఈ ఇన్వెస్ట్మెంట్ని యావరేజ్ చేసుకుంటూ వివిధ రకాల రోజుల్లోనే మీరు యావరేజ్ చేసుకుంటూ వచ్చినట్టయితే మార్కెట్స్ ఎప్పుడైతే మళ్ళీ వేగాన్ని పుంజుకుంటాయో అప్పుడు మీకు రిటర్న్స్ అనేవి చాలా ఎక్కువ తీరులో లభిస్తాయి. సో ఇప్పుడు కానీ మీరు స్క్రీన్స్ మీద చూసినట్టయితే ఇప్పుడు మేము ఇచ్చే డేటాని ఇది మళ్ళీ ఇంకో తీరులో చూద్దాము. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్. సో ఇవన్నీ కేటగిరీస్లో కూడా వర్స్ట్గా రిటర్న్స్ ఇచ్చిన ఏవైతే ఆ పర్టికులర్ ఫండ్స్ ఉన్నాయో ఆర్ ఎప్పుడైతే వర్స్ట్గా రిటర్న్స్ ఇచ్చినాయో దీన్ని మనం టైం పీరియడ్ యొక్క ఆధారంగా విభజించుకుని వచ్చాం. అంటే ఫస్ట్ 5 ఇయర్స్లో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని నెక్స్ట్ 10 సంవత్సరాలకు ఉంచినట్టయితే ఒక మంచి రిటర్న్స్ని పాజిటివ్గా మారినాయి. 15 సంవత్సరాలకి ఇంకొద్ది మంచి రిటర్న్స్, 20 సంవత్సరాలకు చూస్తే ఇక్కడే గేమ్ చేంజర్ లాగా చాలా అధికమైన రిటర్న్స్ అనేవి ఇచ్చినాయి. సో ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో అసలు ఎంతవరకు మనం ఇన్వెస్టెడ్గా ఉంటే మన లాసెస్ యొక్క ప్రాబబిలిటీ అనేది తగ్గుద్ది అని చూసినట్టయితే మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ వాళ్ళు కండక్ట్ చేసిన రీసెర్చ్ యొక్క ఆధారంగా కానీ చూస్తే మినిమం 7 సంవత్సరాల వరకు కానీ ఇన్వెస్టెడ్గా ఉంటే మనకు మంచి రిటర్న్స్ వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ ఏఎంసీ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ స్టడీ ఆధారంగా కానీ చూసినట్టయితే 7 సంవత్సరాల పాటుగా మీరు చేసే ఈ ఎస్ఐపీస్లో కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి అక్కడ అలాగే కానీ ఉన్నట్టయితే 7 సంవత్సరాల్లోని లాస్ వచ్చే ప్రాబబిలిటీ అనేది ఎంత శాతం వరకు ఉంటుంది అనేది కానీ చూస్తే ఒక మిడ్ క్యాప్ ఫండ్లో 0% అసలు లాస్ అనేది రాదు. స్మాల్ క్యాప్ ఫండ్లో 5.8%, లార్జ్ క్యాప్ ఫండ్లో 0.6%. అంటే ఒక 155 ఎస్ఐపి అబ్జర్వేషన్స్ని తీసుకుని అందులో 9 అబ్జర్వేషన్స్లో కానీ చూస్తే స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి కొంచెం లాస్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మిడ్ క్యాప్ ఫండ్స్ అయితే 0. సో మనకు తెలిసింది ఏంటి, 7 సంవత్సరాల పాటుగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఎలా ఉన్నప్పటికీ కూడా మీకు ఒక మంచి రిటర్న్స్ లభిస్తాయి అనేది పాయింట్ అయితే అర్థమైపోయింది. సో కన్క్లూజన్గా ఏంటండి, ఇటువంటి మార్కెట్ డౌన్ఫాల్ ఆర్ ఇటువంటి పరిస్థితుల్లోని మనం అందరం కూడా చాలా గట్టిగా పేషెంట్గా క్రమశిక్షణతోటి మనం వేసే ఈ ఎస్ఐపీస్ అనేవి అంతే క్రమశిక్షణగా కానీ పెట్టినట్టయితే తప్పకుండా 7 సంవత్సరాలు 10 సంవత్సరాల్లోని మనకి చాలా వరకు మేలే జరిగింది. సో షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ యొక్క దృష్టిలో పెట్టుకుని లాంగ్ టర్మ్ రిటర్న్స్ పైన మనం బిగ్గా మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ పర్టికులర్ వీడియోలో మేము ఇచ్చిన టిప్స్ అనేవి. సో కొంచెం ఓపికగా తెలివితేటలతోటి ఈ వీడియోలో ఇచ్చిన టిప్స్ ప్రకారంగా మీ రీసెర్చ్ని మీరు చేసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తూ ఈ వీడియోని మేము ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే ముందుకు తీసుకురావడం జరిగిందంటే ఎటువంటి టైప్ ఆఫ్ సాలిసిటేషన్స్ అయితే చేయట్లేదు. ఆన్ దాట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ.